ఎక్స్క్యూజ్ మీ, కేవైసీ చేస్తారా నా అకౌంట్కి? అదే ఆ ల్యాండ్ గురించి. ఓ థ్యాంక్ యూ సార్. కేవైసీ 5th కౌంటర్. ఓ ఓకే సార్. కేవైసీ చేయరా? 4వ కౌంటర్. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సార్ కేవైసీ ఎక్కడ చేస్తారు? 1st కౌంటర్లోనేనాయా? ఓ 1st కౌంటరా? ఓకే. 1st కౌంటర్ ఇందాక ఇక్కడికే వచ్చా కదా సార్ కేవైసీ. అప్పుడు నేను ఫోన్లో బిజీ ఉన్నా కదా, అందుకే సరదాగా తిరిగి రమ్మని పంపించా. ఈ అకౌంట్ ల్యాబ్స్ అయిపోయిందయ్యా, కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఓ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి సార్ అకౌంట్ కోసం? సార్ హలో సార్. హలో. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి, 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఒకటి, నేటివిటీ సర్టిఫికేట్ ఒకటి, మిమ్మల్ని బ్యాంక్ ఇంటర్వ్యూ చేస్తే ఎవరైనా సంతకం ఒకటి, 500 రూపాయలు మినిమం బ్యాలెన్స్, 12 సంతకాలు చేసి మేము ఇచ్చిన టోకెన్ తీసుకుని మీరు 2 గంటలు వెయిట్ చేస్తే అప్పుడు పాస్బుక్ ఇస్తాం. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? బాబు కొంచెం స్లిప్ రాసిస్తావా? బ్రో కొంచెం పెన్ ఇస్తారా? పెన్ను కూడా లేకుండా ఏం బీకనీకి వస్తారా బ్యాంకుకి? క్యాప్ ఇచ్చాడేంటి? మరి నువ్వు కొంచెమే అడిగావు కదా. ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నాడు. అవునండి. పెరిగింది. వెనకెళ్ళ ఇదిగోండి సార్. అరే రే ఇది లంచ్ టైం అమ్మా, తర్వాత రండి తీరిగ్గా 3 గంటల తర్వాత. నా పేరు నారాయణ బాబు. సో వాట్? మాది బ్యాంక్ దగ్గరలోనే పెద్ద సూపర్ మార్కెట్. చెప్పండి, మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోండి, నేను ఇంటుంటాను కదా. పని ఎంతసేపటి జరుగుతుందంటావు? ఇందాక వెళ్ళాడే ఫోన్ చేయడానికి, వాడిని అడుగు చెప్తాడు. నువ్వేం చేస్తుంటావు బాబు? నేనా? ఏ పని పాట లేకుండా ఇలా బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటాను. పాపం ఫీల్ అన్నట్టున్నారు. 1 hour later. సార్ సార్ చూసారా ఆ ఆడవాళ్ళిద్దరు మధ్యలో దూరుతున్నారు? ఇంకేంటి బ్రో, ఏం చేస్తుంటారు మీరు? ఇసక అమ్ముతుంటారు. ఇసక అందరు వస్తున్నారు, ఈడు తప్ప. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఏంటయ్యా ఫాస్ట్గానే వచ్చానా? ఫాస్ట్గా వచ్చేసావా? ఈ టైంలో మహాభారతం చెప్పేది తెలుసా? నీ పని అయిపోయింది పో. దండంరా దూత.